హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ విజిఆర్ఎస్ తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే, కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే, ఇంకా పొద్దున్నే వీడియో స్టార్ట్ చేశానండి. ఇంకా ఈరోజు టిఫిన్ అయితే పొంగల్ చేస్తున్నానండి. పొంగల్కి ఏంటంటే పెసరపప్పు బియ్యం రెండు నేను నెయ్యి వేసి వేయించేసుకొని నానబెట్టి పక్కన పెట్టేసుకున్నానండి. ఇంకా అందులో కొంచెం ఉప్పు వేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇదేంటంటే బాదం బంక్ అంటారు కదండి, అది నానబెట్టి పెట్టానండి నైటు. అది చూపించాను మీకు. ఇంకా కొంచెం సబ్జా గింజలు అయితే నానబెడుతున్నాను, ఒక స్పూన్ నానబెట్టేసుకుంటున్నాను. మధ్యాహ్నం టైంలో తాగితే బాగుంటుంది కదా, అందుకు. ఎండలు అయితే ఎక్కువగా ఉన్నాయండి, అసలు ఎంత వేడవుతుందంటే అంత వేడవుతుంది. సో ఇక్కడైతే పొంగల్ అయితే ఉడకబెట్టేశాను కదా, పొంగల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికైతే పోపు పెట్టేశానండి. ఇంకా తాలింపుకైతే నెయ్యి వేసి, నెయ్యిలో తాలింపు అయితే వేసానండి. వేసి ముందుగానే పక్కన పెట్టేశానులేండి. ఇంకా మా చిన్నోడు వచ్చేసి కాళ్ళ దగ్గరే వచ్చి ఆడుతూ ఉన్నాడు, అందుకనేసి కొంచెం లేట్ అయింది. ఇంకా పొంగల్ అంతా కలిపేసిన తర్వాత తాలింపు ఆరిపోయిందిలేండి, ఇంకా అప్పుడు కలిపేశాను. ఇంకా పొంగల్లో ఏంటంటే నేను కరివేపాకు అదంతా వేయనండి. ఇది వచ్చేసి కొంచెం మిరియాల పొడి వేసాను. మిరియాలు వేస్తే పిల్లలు సరిగా తినట్లేదండి, అందుకోసం నేను మిరియాల పొడి వాడుకుంటాను. సో పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి. ఈరోజు టిఫిన్కి అయితే పొంగల్ చేసేసాను, పొంగల్ అయిపోయింది. ఇందులోకి వచ్చేసి కారం చేశానండి, కొబ్బరి కారం చేశాను. కారం పొడితో కూడా బాగుంటుందండి కొబ్బరి కారం, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇంకా పిల్లలకైతే పెట్టేస్తున్నాను ఇక్కడ. సో మీరేం టిఫిన్ చేసింది ఈరోజు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదిగో చూడండి, మా చిన్న బాబు అయితే వచ్చి ఇంకా అలా ఉంటాడండి. వాడి కోసమే ఒక్కొక్కసారి భయం వేస్తుంటుంది. ఆవాలు చిటచిటా అంటుంటాయి కదా ఆయిల్లో వేస్తే, అవి ఎగిరి ఎక్కడ పైన పడతాయని భయం, అందుకోసం ఒక్కొక్కసారి అలా అవుతుంటుందండి. ఇక్కడ ఏంటంటే పిల్లలకైతే పుచ్చకాయ కట్ చేసి ఇచ్చానండి, తింటుంటారని. అవి తింటమేమిటో కానీ ఇల్లు మొత్తం ఆ ఇత్తనాలే పోస్తారండి. ఇంకా మధ్యాహ్నం అయితే వంట చేసేసాను. ఈరోజు శనివారం అండి, శనివారం వచ్చి పప్పుచారు చేశాను. పప్పుచారు, బెండకాయ ఫ్రై చేశాను. ఇంకా పచ్చడికి అయితే దొండకాయ పచ్చడి చేస్తున్నానండి, అదైతే స్టవ్ మీద ఉంది, వేయించుతున్నాను. ఈరోజు అసలు చిందరవందరగా అయిపోయిందండి నా పని. అసలు స్టవ్ చూడండి ఎంత దారుణంగా తయారైందో. ఈరోజు మార్నింగ్ నుంచి అస్సలు వంట చేయాలంటేనే చిరాకు వచ్చేసింది నాకు. అన్నీ పొంగిపోయినాయండి. అసలు ఎందుకు అలా అయిందో అర్థమే కాలేదు. ఎంత నీట్గా చేసినా కూడా ఈరోజు ఉదయం పాలు పొంగాయి, తర్వాత టీ పెడితే టీ పొంగినాయి, ఆ తర్వాత మళ్ళీ మధ్యాహ్నం అన్నం పెట్టాను, అన్నము పొంగింది. అసలు స్టవ్ దారుణంగా తయారైందండి. అందుకని అసలు నేను నీట్గా ఏం చూపించలేదు. వంట చేయాలని ఇంట్రెస్టే పోయింది నాకైతే ఈరోజు. చూడండి ఎలా అయిపోయిందో. ఎంత జాగ్రత్తగా చేసినా ఒక్కోసారి ఇలా అవుతుంటుంది కదండి. సో ఇలా మీకు కూడా అవుతుందా లేదా అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకా ఇంతేనండి ఈరోజు అయితే. మా మధ్యాహ్నం లంచ్ కూడా అయిపోయింది. ఇంకా ఉదయాన్నే చూపించాను కదా సబ్జా గింజలు నానబెట్టాను కదా, ఇంకా అవి అయితే నేను వాటర్లో కలుపుతున్నానండి. సబ్జా గింజలు, ఇది బాదం బంక నానబెట్టున్నాను కదా, అవి రెండు కలుపుతున్నాను. అవి కలిపేసి, ఇంకా ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, అసలు ఇవి అయితే ఒక గ్లాస్ తాగితే చాలండి, బాడీ చాలా కూల్ అయిపోతుంది, అంత చలువ చేస్తుందండి. అందుకనేసి నేను ఈరోజు అయితే ఇవి కలిపాను. నేనైతే నార్మల్ వాటర్లో కలిపేశానండి. మీరు కావాలి అనుకుంటే లెమన్ వాటర్లో కలుపుకోవచ్చు, మజ్జిగలో కలుపుకోవచ్చు. నార్మల్గా పాయసం చేస్తాం కదా, సగ్గుబియ్యం పాయసం లాగా, సగ్గుబియ్యం ఉడకబెట్టేసి పంచదార కలిపేసి అందులో కూడా కలుపుకోవచ్చు ఇలాగా. అసలు ఎలా తాగినా కూడా ఇవి రెండు చాలా చలువ చేస్తాయండి అసలు వంటికి. ఖచ్చితంగా ఈ ఎండలకి మీరు కూడా ఇలా కలుపుకొని తాగుతుండండి. నేనైతే ఏం లేదండి, ఒట్టి వాటర్లో అవి రెండు కలిపేసి జస్ట్ సాల్ట్ వేసాను, పంచదార కూడా వేయలేదు. పంచదార వేస్తే ఏంటంటే నాకు ఎక్కువ దాహం అనిపిస్తూ ఉంది, అందుకోసం నేను పంచదార అయితే వేయలేదు. ఇంకా అవైతే కలుపుకొని అలాగ తాగేసాము.
ఇంకా ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి పిల్లలకి బోండాలు చేస్తున్నానండి. బయట అయితే పిల్లలు అరుస్తూ ఉన్నారండి, గోల గోలగా ఉంది. సో మీరెవరు పట్టించుకోవద్దు, నన్నైతే తిట్టుకోకండి. ఇంకా స్నాక్స్కి బోండా చేస్తున్నానని చెప్పాను కదా. బోండా అంటే ఏం లేదండి, ఇడ్లీ పిండి కొంచెం ఉంది, అందులో వచ్చేసి కొంచెం గోధుమ పిండి కలిపాను. మీకు ఎవరికన్నా కావాలనుకుంటే మైదా పిండి కూడా కలుపుకోండి, బాగుంటుంది. నేనైతే జస్ట్ ఒక స్పూను గోధుమ పిండి కలిపాను, ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసి వేసాను, కొంచెం జీలకర్ర వేసుకున్నాను, తగినంత సాల్ట్ వేసుకున్నాను. ఇంకా దీనిలో కొంచెం సరిపడా వాటర్ కలిపేసి పక్కన పెట్టేస్తానండి ఒక 10 నిమిషాలు. చూడండి, ఈ విధంగా అయితే కలిపేసి ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేస్తాను. ఇంకా ఆయిల్ పెట్టేసి నార్మల్గా బోండాలు ఎలా వేసుకుంటారు అలాగే వేసేస్తాను. ఇక్కడ ఏంటంటే మా ఇంటి దగ్గరే ఒక ఆమె టిఫిన్ పెట్టేదండి ఇంతకుముందు. ఆమె దగ్గర సాయంత్రం టైంలో అప్పుడప్పుడు 2 డేస్కి ఒకసారి ఏదన్నా టిఫిన్ తీసుకొచ్చేదాన్ని, బోండా బజ్జీ అలా తీసుకొచ్చేదాన్ని. పిల్లలకి బాగా ఇష్టం అండి అలాగా. బోండాలంటే చాలా ఇష్టము. అంటే పచ్చిమిరపకాయలు అవి వేయకుండా చేసేదా ఆంటీ, బాగా చేసేవారు. కానీ ఇప్పుడు పెట్టట్లేదు. నేను ఇంకా ఎప్పుడన్నా కిందికి వెళ్ళినప్పుడు నా చేతిలో ఏదైనా ప్యాకెట్ చూస్తే అమ్మ బోండా అమ్మ అని అడుగుతాడు పెద్దోడు. సో ఈరోజు అయితే ఎటు ఇడ్లీ పిండి కొంచెం ఉంది కదా అని చెప్పేసి బోండా అయితే వేసి ఇచ్చాను పిల్లలకి. ఇంకా వాళ్ళకి ఏంటంటే ఈ మధ్య అంతా నేను బోండా చేయలేదండి, ఇట్లా ఆయిల్ ఫుడ్ చాలా వరకు తగ్గించాను. ఈరోజు బోండా వేస్తుంటే పిల్లలిద్దరూ ఎప్పుడెప్పుడు అయిపోతాయా, ఎప్పుడెప్పుడు అమ్మ తెచ్చేస్తుందా అన్నట్టు ఎదురెదురు చూస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడైతే ఫస్ట్ వాయి వేసానండి. చూడండి ఎంత బాగా వచ్చాయో, అసలు క్రిస్పీగా భలే ఉన్నాయండి. అదే మీకు చూపిస్తున్నాను, చాలా బాగా వచ్చాయి, టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. ఇంకా ఫస్ట్ అయితే వేసాను కదా, పిల్లలకైతే పెట్టించేద్దామని చెప్పేసి పిల్లలకి పెడుతున్నానండి. పెద్ద బాబు అయితే చట్నీ ఏం అడగడండి, చిన్నోడికి కొంచెమన్నా చట్నీ ఉండాలి వాడికి, అందుకనేసి కొద్దిగా చట్నీ చేశానులేండి. ఇంకా అదైతే పెట్టి ఇచ్చాను. పెద్దోడైతే మామూలుగా చేతికి తీసుకొని అటు ఇటు తిరుగుతా తినేస్తాడు. చిన్నోడైతే దగ్గర అక్కడ కూర్చొని చిన్న చిన్న ముక్కలుగా తుంచి ప్లేట్లో పెట్టిచ్చేస్తే చట్నీ అద్దుకొని తిన్నాడు. ఇంకా రెండో వాయి కూడా వేసానండి, బాగా వచ్చాయి. ఇంకా మేము కూడా ఇంకా తినేస్తాము. ఇంకా ఈ రోజుకైతే ఇంతేనండి వీడియో. ఏంటంటే వంటలు ఎందుకంటే నేను చూపించింది అందరికీ తెలిసిన వంటలేనండి, అందుకోసం నేను వంట చేసేది ఏమీ పెద్దగా పెట్టట్లేదు. సో నా వీడియోస్ అయితే మీకు నచ్చుతున్నాయా లేదా అంది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇంకా ఏదైనా పొరపాట్లు ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ రోజుకైతే ఇంతేనండి వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.